హలో ఎవరివన్, వెల్కమ్ టు Day-5. ఈరోజు మన అజెండా వచ్చేసి స్ట్రింగ్ కంకాటినేషన్, స్ట్రింగ్ స్లైసింగ్ అండ్ కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేవి చూద్దాం ఇప్పుడు దాకా చెప్పుకున్న క్లాసుల్లో. సో ఫస్ట్ మనం స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే ఏందో చూద్దాం. ది ప్లస్ ఆపరేటర్ ఈజ్ యూజ్డ్ బిట్వీన్ స్ట్రింగ్స్ టు యాడ్ దెమ్ టుగెదర్ టు మేక్ ఏ న్యూ స్ట్రింగ్. సో దీని మీనింగ్ ఏంటంటే, సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను చూడండి. సో ఇక్కడ నాకు ఫస్ట్ అనేది విరాట్ అనే ఒక స్ట్రింగ్ ఉంది, కోహ్లీ అనే ఒక స్ట్రింగ్ ఉంది, నాకు 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. సో ఆ 2 స్ట్రింగ్స్ నేను యాడ్ చేయాలంటున్నాను. సో ఇక్కడ నేను యాడ్ చేయడానికి నాకు ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ అనే ఆపరేటర్ పెట్టి 2 స్ట్రింగ్స్ని యాడ్ చేసినప్పుడు మనకి కొత్త స్ట్రింగ్ అనేది వస్తుంది. సో కొత్త స్ట్రింగ్ అనేది ఏమొస్తుంది, విరాట్ కోహ్లీ అనే నేమ్ కలిపి కొత్త స్ట్రింగ్గా క్రియేట్ అవుతుంది. సో దాన్నే స్ట్రింగ్ కంకాటినేషన్ అని అంటాం. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని మనం ట్రైఅవుట్ చేసి చూద్దాం విఎస్ కోడ్లో. సో నేను ఇక్కడ విఎస్ కోడ్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ నేమ్. సో ఈ వేరియబుల్కి నేను ఒక ఇన్పుట్గా తీసుకుంటున్నాను. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ ఫస్ట్ నేమ్. సో ఇదే కాపీ చేసి నేను పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసి ఇక్కడ నేను సెకండ్ నేమ్, వేరియబుల్ నేమ్ సెకండ్ అని తీసుకుంటున్నాను, సెకండ్ నేమ్. సో ఇక్కడ నేను ఇక్కడ F9 కదా ఫస్ట్. సో ఇక్కడ నేను సెకండ్ నేమ్ అని తీసుకుంటున్నాను. సో తీసుకున్నాను, సారీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫస్ట్ నేమ్ని సెకండ్ నేమ్ని యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేమ్ని ప్లస్ సెకండ్ నేమ్ని యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేస్తున్నాను కదా. సో ఈ రెండు యాడ్ చేసిన దాన్ని నేను ఫుల్ నేమ్ అనే వేరియబుల్ లోపల పెట్టుకుంటున్నాను. ఫుల్ నేమ్ అనే వేరియబుల్ లోపల నేను ఏం చేశాను, ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ నేమ్ని కంకాటినేషన్ చేసాం, స్ట్రింగ్ కంకాటినేషన్ చేసాం. సో ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఫుల్ నేమ్ అంటున్నాను. సో ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఫస్ట్ నేమ్ ఉంది. సో ఫస్ట్ నేమ్ అనేది నేను విరాట్ ఇస్తాను, సెకండ్ నేమ్ అనేది కోహ్లీ అని ఇస్తాను. సో నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, విరాట్ కోహ్లీ అనేది రెండు యాడ్ అయ్యి వచ్చాయి. సో నేను ఇంకోసారి రన్ చేస్తాను చూడండి. సో ఇంకోసారి రన్ చేసినప్పుడు నేను ఇక్కడ నేమ్ అనేది ఈసారి డిఫరెంట్గా ఇద్దాం. సో ఏమి ఇద్దామంటే ఫస్ట్ నేమ్ అనేది జాన్ ఇస్తున్నాను, సెకండ్ నేమ్ అనేది సీనా ఇస్తున్నాను. సో ఈ రెండు మనకి యాడ్ అయ్యి ఏమొస్తుంది, జాన్ సీనా అని వస్తుంది. సో మనకు అనుకున్న విధంగానే 2 స్ట్రింగ్స్ యాడ్ అయ్యాయి. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఫస్ట్ స్ట్రింగ్కి మధ్య సెకండ్ స్ట్రింగ్కి మధ్య గ్యాప్ అనేది కావాలి. సో ఆ గ్యాప్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్ట్రింగ్కి నేను ఒక ఎంటీ స్పేస్ అనేది యాడ్ చేస్తాను. సో ఫస్ట్ నేమ్కి నేను ఏం చేశాను, ఒక ఎంటీ స్పేస్ అనేది యాడ్ చేశాను. సో ఇక్కడ ఎంటీ స్పేస్ కానీ ఒక క్యారెక్టర్ అవుతుంది. సో ఫస్ట్ నేమ్కి నాకు ఒక ఎంటీ స్పేస్ యాడ్ చేశాను. సో ఎంటీ స్పేస్ యాడ్ చేసిన తర్వాత దానికి నేను సెకండ్ నేమ్ అనేది యాడ్ చేశాను. సో అలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఫస్ట్ నేమ్కి అండ్ సెకండ్ నేమ్కి మధ్య గ్యాప్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ నేమ్ అని అడిగింది. సో ఫస్ట్ నేమ్ అనేది నేను జాన్ ఇచ్చాను, సెకండ్ నేమ్ అనేది నేను సీనా ఇచ్చాను. సో రన్ చేసినప్పుడు మనకి జాన్ సీనా అనేది గ్యాప్ మధ్యలో గ్యాప్ వచ్చింది మనం అనుకున్న విధంగానే. సో ఇప్పుడు మనం విరాట్ కోహ్లీగా ట్రై చేసి చూద్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ నేమ్ అని విరాట్ ఇచ్చాను, సెకండ్ నేమ్ అనేది కోహ్లీ ఇచ్చాను. సో మనకు అవుట్పుట్ ఏం రావాలి, విరాట్ స్పేస్ కోహ్లీ అని రావాలి. సో ఇక్కడ మనం అనుకున్న విధంగానే వచ్చింది కదా అవుట్పుట్. సో అర్థమైంది కదా. సో స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే ఏంది. సో సింపుల్గా చెప్పండి, స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే ఏంటంటే 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయడం. సో అవి మనం ఎలా యాడ్ చేస్తాం, ప్లస్ అనే ఆపరేటర్ని యూజ్ చేసుకుని ఆ 2 స్ట్రింగ్స్ని యాడ్ చేస్తాం. సో దాన్ని స్ట్రింగ్ కంకాటినేషన్ అని అంటారు. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏంటో చూద్దాం. యూ కెన్ గెట్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ బై యూజింగ్ ది స్లైస్ సింటాక్స్. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో చూడండి, జాన్ సీనా అనే నేమ్ ఉంది. సో ఈ జాన్ సీనా అనే నేమ్లో నాకు జాన్ అనే నేమ్ కావాలి. సో జాన్ అనే నేమ్ని ఎలా తీసుకుంటాం అంటే ఈ స్లైసింగ్ మెథడ్ అని యూజ్ చేసి మనం జాన్ అనే నేమ్ని అవుట్పుట్గా ప్రింట్ చేయొచ్చు. సో మనం స్ట్రింగ్ స్లైసింగ్ చూసే ముందు కొన్ని ఫండమెంటల్స్ అనేవి చూద్దాం. సో ఇక్కడ నేను మనోజ్ అనే స్ట్రింగ్ ఉంది. సో ఈ మనోజ్ అనే స్ట్రింగ్ అనేది ఉంది కదా. సో దీని ఇండెక్స్ నెంబర్ అనేది మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 ఇండెక్స్ వాల్యూలో మనకి ఏముంటుంది, ఎం అనేది ఉంటుంది. ఫస్ట్ ఇండెక్స్ వాల్యూలో ఏ అనేది ఉంటుంది, సెకండ్ ఇండెక్స్ వాల్యూలో ఎన్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ ఆ నెంబర్స్ అనేవి ఉంటాయి. సో మీరు సింపుల్గా ఏం గుర్తుపెట్టుకుంటారు, ఒక స్ట్రింగ్కి మనం ఇండెక్స్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఒకసారి మనం ట్రైఅవుట్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను టెర్మినల్ క్లియర్ చేశాను. సో మన కోడ్గా మొత్తం క్లియర్ చేశాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేమ్ ఈక్వల్ టు మనోజ్ అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు ఎం అనే వర్డ్ యాక్సెస్ చేయాలి. సో ఈ మనోజ్ అనే స్ట్రింగ్ లోపల నేను ఎం అనే వర్డ్ యాక్సెస్ చేయాలి. సో అలా సపరేట్గా ఒక క్యారెక్టర్ యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలంటే
నేమ్ అని రాసి స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మనం ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. సో మనోజ్ అనే ఎం అనే క్యారెక్టర్ ఏ ఇండెక్స్ నెంబర్లో ఉంది? 0 అనే ఇండెక్స్ నెంబర్లో ఉంది. సో నేను 0 అని ఇచ్చినప్పుడు మనకి ఎం అనే క్యారెక్టర్ వస్తుంది. సో అదే విధంగా నేను ఎన్ అనే క్యారెక్టర్ని నేను యాక్సెస్ చేయాలంటున్నాను. సో ఎన్ అనే క్యారెక్టర్ని మనం అవుట్పుట్గా ప్రింట్ చేయాలంటే మనం ఇక్కడ ఇండెక్స్ నెంబర్ ఏమి ఇస్తే అది వస్తుంది? సో 2 ఇస్తే మనకి ఎన్ అనే క్యారెక్టర్ అనేది అవుట్పుట్గా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎన్ అనే అవుట్పుట్ ప్రింట్ అయింది. సో అదే విధంగా ఇక్కడ 4 ఇస్తే మనకి ఏం ప్రింట్ అవుతుంది? 4లో ఏ ఇండెక్స్ వాల్యూ ఉంటే ఆ ఇండెక్స్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. సో అదే ఇక్కడ నేను 5 ఇస్తున్నాను. సో 5 ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూడండి, మీరు గెస్ చేయండి. 5 ఇండెక్స్ నెంబర్లో ఏ వాల్యూ ఉంది? సో ఇక్కడ మనకి 5 ఇండెక్స్ వాల్యూలో ఏ వాల్యూ అనేది లేదు. సో అలా లేనప్పుడు మనకి ఏమవుతుందంటే ఎర్రర్ అనేది వస్తుంది. ఇండెక్స్ ఎర్రర్. సో స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సో ఆ ఇండెక్స్ అనేది అవుట్ ఆఫ్ రేంజ్ అనేది ఎర్రర్ అనేది వస్తుంది. సో అర్థమైంది కదా. సో దాని లోపల ఉన్న ఇండెక్స్ నెంబర్ వాళ్ళకే మనం యాక్సెస్ చేయగలుగుతాం. సో ఆ స్ట్రింగ్ బయట ఇచ్చిన ఇండెక్స్ వాల్యూ ఇచ్చామనుకోండి, స్ట్రింగ్కి మించిన ఇండెక్స్ వాల్యూ ఇచ్చామనుకోండి, సో అప్పుడు మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం? పాజిటివ్ ఇండెక్స్ నెంబర్ ద్వారా యాక్సెస్ చేసాం అని చూసాం. సో మనం ఈ స్ట్రింగ్ని నెగిటివ్ ఇండెక్స్ ద్వారా కానీ యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ నెగిటివ్ ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే -1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో -1 అనే నెగిటివ్ ఇండెక్స్ నెంబర్లో మనకి జే అనే వాల్యూ ఉంది. -2లో ఓ ఉంటుంది, -3లో ఎన్ ఉంటుంది, -4లో ఏ ఉంటుంది, -5లో ఎం ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నేమ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్య -1 ఇస్తున్నాను. సో అప్పుడు మనం ఏ క్యారెక్టర్ వస్తుంది మనకి అవుట్పుట్గా? జే అనేది వస్తుంది. సో అదే విధంగా ఇక్కడ నేను -3 అని ఇస్తున్నాను. -3 ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఎన్ అనేది వస్తుంది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ లోపల క్యారెక్టర్స్ని మనం నెగిటివ్ ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు, పాజిటివ్ ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం స్ట్రింగ్ స్లైసింగ్ గురించి వెళ్దాం. సో స్ట్రింగ్ స్లైసింగ్ యొక్క సింటాక్స్ ఏంటంటే స్ట్రింగ్ నేమ్. సో మనం ఒక స్ట్రింగ్ స్టోర్ చేస్తాం కదా. సో ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ రాసి స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాలి. ఆ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మనం స్టార్టింగ్ ఇండెక్స్, ఎండింగ్ ఇండెక్స్ పెట్టాలి. సో ఇప్పుడు మనం ఇది ట్రైఅవుట్ చేద్దాం. ట్రైఅవుట్ చేసినప్పుడు మీకే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను నేమ్ ఏం తీసుకుంటానంటే జాన్ సీనా అని తీసుకుంటాను. జాన్ సీనా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్, ఇక్కడ నేను ఏమన్నాను? ఆ స్ట్రింగ్ దేంట్లో ఉంది? నేమ్ అనే వేరియబుల్లో ఉంది. సో నేమ్ స్క్వేర్ బ్రాకెట్స్ మనం స్టార్టింగ్ ఇండెక్స్ ఇవ్వాలి. మనకి జాన్ అనే నేమ్ ఒకటే కావాలి. సో జాన్ అనే నేమ్ కావాలంటే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇండెక్స్ వాల్యూ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కాలన్ ఏ ఇండెక్స్ వాల్యూ దాకా ప్రింట్ అవ్వాలి? 0, 1, 2, 3. సో 3లో మనకి ఎన్ ఉంది. సో ఇక్కడ మనం డైరెక్ట్ 3 పెట్టి ప్రింట్ చేస్తున్నాం అంటే మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే JHO ఒకటే వస్తుంది. సో అర్థమైందే. సో 3 అనే ఇండెక్స్ వాల్యూ రాదు. సో 3కి ముందు ఉండేంత వరకు మనకు వస్తుంది. సో ఇక్కడ మనకి ఎన్ గాని రావాలి. సో ఎన్ గాని రావాలంటే మనం ఏం చేయాలి? 4 అనేది పెట్టాలి. సో ఇప్పుడు మనకి కరెక్ట్గా అవుట్పుట్ వస్తుంది జాన్ అనేది. సో ఒకసారి రన్ చేస్తున్నాం చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి జాన్ అనేది కరెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ జాన్ సీనా అనే నేమ్లో సీనా అనే నేమ్ కావాలి. సో సీనా అనే నేమ్ కావాలంటే మనం ఏం చేయాలి? సి అనేది ఏ ఇండెక్స్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది? సో 4 ఇండెక్స్ వాల్యూలో మనకేముంది? ఎంటీ స్పేస్ అనేది ఉంది. సో ఎంటీ స్పేస్ కానీ మనకి ఇండెక్స్ నెంబర్ని తీసుకుంటుంది. సో 4 అనే ఇండెక్స్ వాల్యూ లోపల మనకి ఎంటీ స్పేస్ అనేది ఉంది. సో 5 అనే ఇండెక్స్ నెంబర్ లోపల మనకి ఏముంది? సి అనేది ఉంది. సో ఇక్కడ నేను 5 పెట్టాను. నేను ఇక్కడ లాస్ట్ దాకా ప్రింట్ అవ్వాలంటున్నాను. సో లాస్ట్ దాకా ప్రింట్ అవ్వాలంటున్నాను కాబట్టి నేను ఎండింగ్ ఇండెక్స్ వాల్యూ ఏమి ఇవ్వట్లేదు. సో ఎండింగ్ ఇండెక్స్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే ఏమవుతుందంటే లాస్ట్ ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది అంతా తీసుకుంటుంది. సో ఇక్కడ నేను అకౌంట్ రన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? అవుట్పుట్ సి అని వచ్చింది. సో అర్థమైంది కదా. సో అదే విధంగా మనం ఇందాక ఏం చేసాం? జాన్ అని ప్రింట్ చేసాం. జాన్ అని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? 0:4 అని పెట్టాలి. సో ఇప్పుడు మనం రన్ చేసినప్పుడు జాన్ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ మనం 0 అని పెట్టాం. సో ఇక్కడ 0 పెట్టిన ఒకటే, పెట్టకపోయినా ఒకటే. సో ఇక్కడ మనం ఏ నెంబర్ ఇవ్వకపోతే స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ అది మనం 0 దగ్గర నుంచి తీసుకుంటుంది. అదే ఎండింగ్ ఇండెక్స్ వాల్యూ ఏం పెట్టకపోతే అది లాస్ట్ వరకు తీసుకుంటుంది. సో ఈ కేసులో మనకి ఏంది? జాన్ అని ప్రింట్ అవ్వాలి. సో రన్ చేసి చూద్దాం మనకు కరెక్ట్గా ప్రింట్ అవుతుందో లేదో. సో మనకి జాన్ అనేది కరెక్ట్గానే ప్రింట్ అయింది. సో అర్థమైంది కదా ఇండెక్స్ వాల్యూ స్లైసింగ్ ఎలా చేస్తామని. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక స్ట్రింగ్ని ఒక ఇంటీజర్ని మనం యాడ్ చేయగలమా? సో నేను టర్మినల్ క్లియర్ చేస్తాను. సో ఏంది? ఒక స్ట్రింగ్ని ఒక ఇంటీజర్ని మనం యాడ్ చేయగలమా చూద్దాం. సో ఎక్స్ అనే వేరియబుల్ లోపల నేను ఇంటీజర్ని 10 అని తీసుకుంటున్నాను. సో వై అనే వేరియబుల్ లోపల నేను డబుల్ కొటేషన్ మధ్యలో 15 అని తీసుకుంటున్నాను. సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ ఎందుకు వస్తుందంటే చూడండి ఇక్కడ టైప్ ఎర్రర్ వచ్చింది. అన్సపోర్టెడ్ ఆపరేట్ ఫర్ ప్లస్ ఇంట్ అండ్ స్ట్రింగ్. సో దీని మీనింగ్ ఏంటంటే మన పైథాన్లో ఒక స్ట్రింగ్ని ఒక ఇంటీజర్ని మనం
యాడ్ చేయలేం. సో అలా యాడ్ చేయాలని చూసినప్పుడు మనకి టైప్ ఎర్రర్ అనేది వస్తుంది. సో అదే ఇక్కడ మనం ఎక్స్ వేరియబుల్లో కానీ 10 అనేది స్ట్రింగ్లో పెడదాం. డబుల్ కొటేషన్లో పెడితే ఈ 2 స్ట్రింగ్స్ మాట. సో ఎక్స్ అనే వేరియబుల్ లోపల మనకి 10 అనే వాల్యూ ఉంది, అది స్ట్రింగ్ డేటా టైప్కి సంబంధించింది. వై అనే వేరియబుల్ లోపల 15 ఉంది, అది కూడా మనకి స్ట్రింగ్ డేటా టైప్కి సంబంధించింది. సో ఈ 2 యాడ్ చేస్తున్నాం. సో ఈ 2 యాడ్ చేస్తున్నాం అంటే మనకు అవుట్పుట్ ఏం రావాలి? 10, 15 అనేది పక్క పక్కన వస్తుంది. సో అర్థమైంది కదా. సో ఒక స్ట్రింగ్ని ఒక ఇంటిజర్ మనం యాడ్ చేయలేం. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను స్టార్ తీసుకుంటున్నాను. ఈ వేరియబుల్ లోపల నేను ఏం తీసుకుంటున్నాను అంటే ఒక 10 అని తీసుకుంటున్నాను. సో ఈ రెండింటి నేను మల్టిప్లేషన్ చేస్తున్నాను. సో మల్టిప్లేషన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఆ స్టార్ అనేది 10 టైమ్స్ లైన్గా ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి స్టార్ అనేది 10 టైమ్స్ లైన్గా ప్రింట్ అవుతుంది. సో అదే మనం ప్లస్ సింబల్ పెడితే ఏమవుతుంది? ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకని? మనం పైథాన్లో స్ట్రింగ్ని ఇంటిజర్ని యాడ్ చేయలేం. సో ఇక్కడ మల్టిప్లేషన్ సింబల్ పెట్టామంటే ఈ స్ట్రింగ్ అనేది దేంతో మల్టిప్లేషన్ చేస్తుందో అన్ని టైమ్స్ అనేది మనకి లైన్గా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను మనోజ్ అని తీసుకుంటున్నాను, మనోజ్ స్పేస్ అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు మనోజ్ అనే నేము 10 టైమ్స్ అనేది లైన్గా ప్రింట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ. సో చూసారు కదా, ఇక్కడ మనోజ్ అనే నేము మనకి 10 టైమ్స్ లైన్గా ప్రింట్ అయింది. సో అర్థమైంది కదా, ఒక స్ట్రింగ్ని ఒక ఇంటిజర్ని మనం యాడ్ చేయలేము. అలా యాడ్ చేయాలని చూసినప్పుడు ఎర్రర్ అనేది వస్తుంది. ఒక స్ట్రింగ్ని ఒక ఇంటిజర్ని మనం మల్టిప్లేషన్ చేయొచ్చు. సో మల్టిప్లేషన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందంటే ఆ స్ట్రింగ్ని ఎంతతో మల్టిప్లేషన్ చేస్తామో అన్ని టైమ్స్ మనకి లైన్గా ప్రింట్ అవుతుంది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ దాని పక్క నేను ఫార్ములాస్ రాశాను. సో ఇవన్నీ ఈజీ ప్రాబ్లమ్సే, మీ ఓన్గా మీరే ట్రై అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఒక ప్రాబ్లం అనేది చెప్తాను. సో ఇక్కడ నేను ఫోర్త్ ప్రాబ్లం అనేది చెప్తాను. సో ఫోర్త్ ప్రాబ్లం ఏంది? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. సో దానికి ఫార్ములా ఏంది? 2 ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఈ ఫార్ములాని మనం ట్రై అవుట్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం మనం ట్రై అవుట్ చేద్దాం. సో నేను టర్మినల్ క్లియర్ చేశాను. సో ఇక్కడ మనం ఆ ప్రాబ్లం చేయాలంటే మనకి ఎన్ని నెంబర్స్ని యూజర్ ఇన్పుట్గా తీసుకోవాలి? 2 నెంబర్స్ అనేవి రీడ్ చేయాలి. సో అందుకని నేను 2 నెంబర్స్ యూజర్ ఇన్పుట్గా తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇన్పుట్కి ఎల్ అనే వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను. సో దానికి ఇంటీజర్ నెంబర్ రీడ్ చేయాలి మనం. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్. ఆ తర్వాత బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్. సో ఇప్పుడు మనం దీని ఫార్ములా ఏంది? పెరిమీటర్. సో పెరిమీటర్ అంటే నేను పి అనే వేరియబుల్ లోపల రాస్తున్నాను. సో పెరిమీటర్ ఫార్ములా ఏంది? 2 ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఎల్ ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్, ఎల్ ప్లస్ బి. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను, చూడండి, ప్రింట్ పి చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు ఇక్కడ ఎంటర్ ఏ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఉంది. సో ఇక్కడ నేను 10 అని ఇస్తాను, ఆ తర్వాత 20 అని ఇస్తాను. సో మనకేమవుతుంది? 10 + 20 ఎంత? 30. 30 ఇంటూ 2 60. సో మనకు అవుట్పుట్ అనేది 60 వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కాల్ని పెట్టి ఈ విధంగా ఇస్తాను. సో ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు చూడడానికి కొంచెం నీట్గా అనేది ఉంటుంది. సో నేను ఇంకోసారి రన్ చేస్తున్నాను. సో ఎంటర్ ఏ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్, ఈసారి నేను 100 ఇస్తాను. ఆ తర్వాత ఎంటర్ ఏ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్. సో ఇక్కడ నేను 300 ఇస్తాను. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 100 + 300 ఎంత? 400. 400 ఇంటూ 2 800. సో మనకు అవుట్పుట్ అనేది 800 వస్తుంది. సో అర్థమైంది కదా ఎలా చేయాలని. సో అదే విధంగా మీరు కూడా ఈ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా మీ ఓన్గా ట్రై అవుట్ చేయండి. సో దీంట్లో ఏమన్నా ఎర్రర్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఈ క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలనుకుంటుంటే వాళ్ళకి ఈ ఛానల్ని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపటి క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.